ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గౌతమ్ అతిథికి దక్కడు కాబట్టి తన మాట పోకుండా మనిషినే లేకుండా చేస్తే అప్పుడు నందు శ్రావ్యుల పెళ్లి మాటే ఉండదు కదా. అదే తన ప్లాన్. లేదండి, నేనెప్పుడూ అలా ఆలోచించలేదు. నా ప్రాణం పోయినా అసలు అలా ఆలోచించను కూడా. మనస్ఫూర్తిగా నందు శ్రావ్యుల పెళ్లి జరగాలని కోరుకున్నాను. నందుగారు ఎన్ని మాటలన్నా, ఎంత అవమానించినా వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తున్నాను తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదు. ఆపవే, ఆపు నీ నాటకాలు. క్యాండిల్ వెలిగించబోయే ఆగింది నువ్వు కాదా? శ్రావ్య గురించి అడిగింది నువ్వు కాదా? శ్రావ్యని క్యాండిల్ వెలిగించమని చెప్పింది నువ్వు కాదా? ఇదంతా నీ ప్లాన్ లో భాగం కాదా? నానమ్మా, శ్రావ్య బాధని దూరం చేయడానికే ఆ క్యాండిల్స్ ని తనని వెలిగించమంది, అంతేకాని వేరే ఉద్దేశంతో కాదు నానమ్మా. బాధని దూరం చేయడానికి కాదురా, మనిషినే మనందరికీ దూరం చేయడానికి. ఒరే, ఇంకా నువ్వు దాన్ని నమ్మితే రేపు ఈ ఆస్తి కోసం నిన్ను కూడా మాకు దూరం చేస్తుంది. రే, ఇంకొక క్షణం ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. చదువే. నా మాట విను, ఆవేశపడకు. అర్జున్, ఇన్ని రోజులు నీ మాట వినే ఈ ఇంట్లో ఉంచాను. ఇప్పుడు నా కుటుంబమే దీనివల్ల ప్రమాదంలో పడుతుందని తెలిసాక ఇంకొక క్షణం కూడా ఆలోచించను. నువ్వు తప్పుకోరా. నందు, అది క్యాండిల్లో బాంబు పెట్టి మన శ్రావ్యని చంపాలని చూసిందిరా. దాన్ని వదిలేయ్. క్యాండిల్లో బాంబు పెట్టింది అహల్య గారు కాదు, మా అమ్మ.